వెల్కమ్ టు భవత్ మీడియా. గ్యాస్ కొరతపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు స్పందన. దేశంలో గ్యాస్ కొరతపై సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం విహెచ్ బాగ్ అంబర్పేట్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయని విహెచ్ అన్నారు. ఈ పరిస్థితిపై ప్రధాని మోదీ వెంటనే చొరవ తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ట్రంప్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపాలని అన్నారు. లేదంటే అక్కడ యుద్ధంలో బాంబుల దాడులతో ప్రజలు చనిపోతే ఇక్కడ గ్యాస్ కొరతతో భోజనం లేక ప్రజలు ఆకలి చావులు చూస్తారని విహెచ్సి అన్నారు. గ్యాస్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విహెచ్ కోరారు. ప్రపంచంలో ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళ యుద్ధంతో ఎక్కడైతే ఒక పక్క అమెరికా కూడా మద్దతు ఇవ్వడం, అమెరికా కూడా అటాక్ చేయడం వల్ల ఈనాడు మా దగ్గరనే కాదు, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఎందుకంటే ఉన్న ఆయిల్ ట్యాంకర్లంతా అటాక్ చేస్తున్నారు. మొన్ననే మీరు చూసిండ్రు, శ్రీలంక దగ్గర ఇరాన్ షిప్ పోతుంటే షిప్ను పూర్తిగా కాల్చేయడం జరిగింది. అదే కాకుండా అన్ని దగ్గర కూడా ఆయిల్ కొరత ఏర్పడింది. దీనివల్ల హోటల్స్ బంద్ అవుతున్నాయి. అదేవిధంగా హాస్టళ్లలో, ఎందుకంటే కట్టెల పొయ్యి ఎవరి దగ్గర లేదు. ఏ హాస్టల్ అయినా, అది ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, గిరిజన హాస్టల్ కావచ్చు, వాళ్ళ భోజనం నడవాలంటే, వంట వండాలంటే గ్యాస్ తోటి అవుతుంది. ఎవడు కట్టెల పొయ్యి పెట్టి మర్చిపోయింది. కట్టెలు వాడకమే లేదు, హాస్టల్లో లేదు. దానివల్ల ఇవాళ మహారాష్ట్రలో, అదేవిధంగా కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రలో అన్ని దగ్గర కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. దానికి మేము పెట్టలేము అని వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ కంపెనీలు చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఒక పక్క పార్లమెంటులో దీని మీదనే పెద్ద చర్చ జరుగుతున్నది. ఏది అన్ని పార్టీలు కూడా కలిసి ఇవాళ అడుగుతున్నారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు, నరేంద్ర మోడీ నిన్నటి వరకు అమెరికా నాతో మంచి దోస్తి అన్నాడు. పాకిస్తాన్తో ఏదైతే అటాక్ అప్పుడు కూడా నేనే విరమించిన అని చెప్పడం కూడా జరిగింది. భారతదేశంలో ఏదైతే అటాక్ జరిగితే నేనే దాన్ని ఆపిపించిన అని చెప్తున్నాడు. మరి ఇంత నీ మీద ప్రేమ ఉంటే మరి ఇలాంటి సంఘటనలో నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చుంటుండు? ఇది రాష్ట్రాల సమస్య కాదు, ఇది కేంద్ర సమస్య. నరేంద్ర మోడీ ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేయకపోతే మా పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇదొక భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళా హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్, అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలే, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న, అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం మాట్లాడతలేరు? మీరు దీన్ని ఈ వారిని ఆపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అక్కడనేమో బాంబులు వేసేసి మంది చనిపోతున్నారు, ఇక్కడ తిండి లేక చనిపోతారు, భోజనం లేక చనిపోతారు. దీనివల్ల ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాలి. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా మాట్లాడాలి, ట్రంప్ తోటి మాట్లాడాలి. ట్రంప్ నీ సొంత ఆలోచనతోటి దేశాల్లో యుద్ధం ప్రకటించితే ప్రజలు ఏం కావాలి? నీ దగ్గర అంటే పెద్ద ఆస్తి ఉన్నది,
నీ దగ్గర నిల్వలు ఉన్నాయి, కానీ మా దగ్గర నిల్వలు లేవు. మేము మీకు ఏదైతే గ్యాస్ కంపెనీల ద్వారా వచ్చే గ్యాస్నే వాడుతాం. మేము గ్యాస్ కంపెనీలు మేము ఇయ్యలేము అని చెప్తున్నారు. దానివల్ల ఇక బ్లాక్ గా అమ్మడం జరుగుతుంది. దానివల్ల తినే వస్తువుల మీద కూడా భారం పడుతుంది, కూరగాయల మీద భారం పడుతుంది, అన్నం మీద భారం పడుతుంది, నూనె మీద భారం పడుతుంది. ఈ ఎఫెక్ట్ అందరికి ఉంటది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఫోల్డెడ్ హ్యాండ్ రిక్వెస్ట్ టు ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కోరుతున్నాయ్యా. అదే విధంగా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకోవయ్యా బాబు. నువ్వు అన్నిట్లో నంబర్ 1 అంటున్నావు, దేశాన్నే మారుస్తా అంటున్నావు. అదే విధంగా ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు ఎన్ని కట్టులు వచ్చినా భోజనం అనేదే ప్రాధాన్యత. భోజనమే లేకపోతే ఆకలి సాగు వస్తారా లేదా? మన్రేగాకు నువ్వు తగ్గించినావు. మన్రేగా అప్పుడు 70% మీరు ఇచ్చేవాళ్ళు, 40% మమ్మల్ని ఇవ్వమంటున్నారు. మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి డబ్బులు? మా రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాలలో ఇబ్బంది పడతారు. మీకంటే మీ ప్రభుత్వం ఉన్నది. ఎక్కడైతే మీ రాష్ట్రాలలో ప్రభుత్వం వాళ్ళకి ఏదో విధంగా నువ్వు సాయం చేస్తావు, కానీ మాకెవరు చేయాలి? మా తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది ముఖ్యమంత్రిగా. అప్పటికే కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. అప్పులు తీర్చాలన్నా ఇక్కడ ఈ గ్యాస్ పంచాయతీ ఎక్కడికో కొత్త తెచ్చిర్రు. ఈ యుద్ధాన్ని ఆపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఆకలి సాగులు చేస్తారు, గుడ్డలు బంద్ అయిపోతుంది. తినడానికి తిండి లేక ఆకలి సాగులు మా రాష్ట్రంలో కూడా మొదలైతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా యుద్ధాన్ని ఆపుతనే వాళ్ళు ఇద్దరు పరస్పరం వాళ్ళు ఏదో మాట్లాడు, నువ్వు నడుమిట్లో మీడియేటర్ చేస్తావు కదా, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అన్నావు కదా. మన దగ్గర పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపినాను, మరి అదే విధంగా ఈ యుద్ధాన్ని కూడా ఆపకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇంకా ప్రజలు ఆకలి సాగు చనిపోతారు. కాబట్టి మా విద్యార్థులను, హోటల్ యజమానులను, అదే విధంగా బ్లాక్ గా కూడా అమ్మడం జరుగుతుంది. దానివల్ల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఆకలి సాగులు ఆపాలంటే, గ్యాస్ ధర తగ్గాలంటే నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా మాట్లాడి యుద్ధాన్ని ఆపకపోతే దేశంలో అరాచకం అవుతుంది. కాబట్టి దీని మీద పార్లమెంట్ లో మాట్లాడడమే కాకుండా ఇమీడియట్ గా చొరవ తీసుకొని ట్రంప్ని యుద్ధాన్ని ఆపాలి. నువ్వు అన్నావు కదా, నువ్వే అన్నావు కదా, ట్రంప్ అన్నాడు నేనే ఆపినంటున్నా, మరి ఇది కూడా ఆపాలి. ఆపకపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ గ్యాస్ ధరను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. హోటళ్లలో తినడానికి కూడా వాళ్ళు కూడా బంద్ చేస్తే ఏడ తినాలి? హాస్టల్ పిల్లలకు వంట లేకపోతే వాళ్ళు ఏడ తినాలి? మా పిల్లలందరూ అడుగుతున్నారు, ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. అయితే సీనియర్ నాయకుడుగా, ఓబీసీ ఎంపీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధానమంత్రిని, ఈ వార్ దీనికి ఒకటే దీనికి ఆపడానికి యుద్ధం ఆపకపోతే ఇంకెక్కువ నష్టం జరుగుతుంది, ఎక్కువ మంది చనిపోతారు. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఒక మానవతా దృక్పథంతో పని చేయమని నరేంద్ర మోడీని కోరుతున్నా.